అంబేద్కర్ గారే అన్నారు, చట్టాలు మంచివాడి చేతిలో వస్తే రాజ్యాంగం మంచివాడి చేతిలో వస్తే మంచి అవుతుంది, చెడ్డవాడి చేతిలో వెళ్తే చెడ్డే అవుతుంది. మీకు తెలియలేని విషయం కాదు. ఒక ఎగ్జాంపుల్, ఒకప్పుడు సారా అమ్మేవారు, దాని నుంచి బయటకు తెచ్చేటప్పుడు సారాని ఎలిమినేట్ చెయ్యాలని ఆ మత్తు పదార్థాలు అట్లీస్ట్ కొంచెం జనానికి తొందరగా పంపించకుండా కొంచెం ఆలస్యంగా పైన పంపించేటట్లా ఉండాలని IMFL ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు చట్టంలో ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ ENA అని రాసుంది. చట్టంలో రాసుంది. చట్టము అర్థం చేసుకుని అమలు చేసేవాళ్ళు ఎడ్యుకేటెడ్ పీపులే. కలెక్టర్ గారికి చదువు లేదని ఎవరు అనుకోరు, SP గారికి చదువు లేదని ఎవరు అనుకోరు, చీఫ్ సెక్రటరీకి చదువు లేదని ఎవరు అనుకోరు. కానీ ఇటీవలే వెళ్తున్న న్యూస్ పాయిజన్స్ మనకి అమ్మారని మనకు తెలుస్తా ఉంది. చట్టం రాయవచ్చు, నెయ్యి ఎలా తయారవుతుందని కథలాగా రసాయనాలతో తయారవుతుందా, జంతు కొవ్వుతో తయారవుతుందా అంటే ఇదే చాయిస్ అన్నమాట. పాలతో నెయ్యి రావడం ఇస్ నాట్ టు బి థాట్ ఆఫ్. ఎక్కడ వెళ్తున్నాము అనేది కొంచెం ఆలోచించకపోతే, మన 14 లక్షల మంది పిల్లలకి బడి లేకుండా చేసిన వ్యక్తి ఆయన చదువుకున్న వ్యక్తి కాదని ఎవరు అనలేదు. అది కూడా మన ఇన్స్టిట్యూషన్స్లో చదువుకున్న ఓల్డ్ స్టూడెంట్. రెవెన్యూ కలెక్ట్ చేయకూడదని ఆ MP కానీ ఆ MLA కానీ ఆనాడు వారు కూడా అందరూ ఓల్డ్ స్టూడెంట్సే. ఓల్డ్ స్టూడెంట్స్ లేక కాదు, చదువు లేక కాదు, అండర్స్టాండింగ్ వాల్యూ స్ట్రక్చర్ ఇది మనకి మన దేశంలో కాస్త కొంచెం లోపించిన మాట. కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది టేక్ ప్రైడ్ ఇన్ అవర్ హెరిటేజ్ అని. ఆ బంకం చంద్ర ఆ పాట మన స్వతంత్రాన్ని తీసుకురావడానికి అయితే ఆ పాట బాగానే ఉంటుంది. NT రామారావు గారు అప్పుడు మా తెలుగు తల్లికి ఆయన ఆ పాట రావడం, మనలో అందరూ ఉత్సాహం పెరగాలని ప్రయత్నించడం. దానిలో ఒక స్టాంజా ఉంది, అమరావతి నగర అపరూప శిల్పాలు. ఆ అపరూప శిల్పాలు ఎక్కడ ఉన్నాయండి? ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు మ్యూజియంస్ లో ఉన్నాయి. మన పూర్వీకులు నైపుణ్యతాన్ని మనం చూడాలంటే అక్కడ టికెట్ కొనుక్కోవాలి. దగ్గర 1000 రూపాయలు టికెట్ కొని మన పూర్వీకులు నైపుణ్యతాన్ని మనం చూడడానికి అవకాశం. ఎవరు తీసుకుంటున్నారా డబ్బులండి? ఆ బానిస మనస్తత్వం నుంచి మనమందరూ బయట పడాలని ఈ మాన్సాస్ ఎక్సర్సైజ్ అక్కడే ప్రారంభమైంది. కొందరికి విజన్ ఉండకపోవచ్చు, వారు తప్పు మనుషులు కాదు. ఆ విజన్ని తీసుకురావడానికి మనం ప్రయత్నించాలి. టెక్నాలజీ థాట్ న్యూట్రల్. మన
మానవ జాతిని ఉద్ధరించడానికి వాడుకోవచ్చు, నాశనం చేయడానికి వాడుకోవచ్చు. ఈ రోజు ఇది చాలా పాపులర్ చేయాలి, రండి అందరు తాగేయండి, ఇక్కడ కూర్చోపెడితే ఈ కోట ఎంతసేపులో నిండిపోతుంది. దాంట్లో అనుమానం మీరు పడక్కర్లేదు. అయితే రండి చదువుకోండి అంటే రండి, మనం అందరు కలిసి మన జీవితాలు బాగు చేద్దాం. కష్టదాయకమైన విషయం.